IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ఇప్పుడు మనతో ఉన్నారు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, దేశవ్యాప్తంగా నీట్ పై వివాదం జరుగుతున్న పరిస్థితి, కాంగ్రెస్ కూడా ఇటు భారీగా ఆరోపణలు చేస్తుంది. అటు బీహార్లోను ఇటు గుజరాత్లోను పేపర్లు 30 లక్షలకు అమ్ముకున్నారని చెప్పేసి, దీని మీద మోడీ మాట్లాడాలని చెప్పేసి ఇటు విద్యార్థులు అటు విద్యార్థి సంఘాల నాయకులు భగ్గుమంటున్న పరిస్థితి. సో నీట్ వివాదంపై మోడీ ఎందుకు స్పందిస్తలేరు? గతంలో పరీక్ష పే చర్చ నిర్వహించే మోడీ నీట్ మీద ఎందుకు చర్చ నిర్వహిస్తలేరు? ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఈ నీట్ పరీక్ష అన్నది ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష. అంటే దాదాపుగా ఇప్పుడు ఉన్న అన్ని కోర్సులలో, అంటే మొత్తం ఇంజనీరింగ్తో సహా మిగతా అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్తో చూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ ఎంబీబీఎస్ లేదా మెడిసిన్ అనేది బాగా డిమాండ్ ఉన్న కోర్సు. ఎప్పుడు కూడా ఈ కొంత ఇటువంటి పేపర్ లీకేజీలు కావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మేము 2015-16లో నేను స్టేట్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నప్పుడు మా దగ్గర కూడా ఒకసారి పేపర్ లీకేజ్ కావడం జరిగింది. ఆ పేపర్ లీకేజ్ ఎప్పుడైతే మాకు పేపర్లో రాయడంతోనే ఇట్లా క్వశ్చన్ మార్క్ పెట్టి పేపర్ లీకేజ్ అయింది, మేము రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత వచ్చింది న్యూస్. ఇమ్మీడియట్గా మేము డీజీపీకి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఇది నార్త్ ఇండియాలో ఇంటర్ స్టేట్ గ్యాంగు మా కాన్ఫిడెన్షియల్ ప్రింటింగ్ ప్రెస్ ఢిల్లీలో ఉండే, అది ఒక కన్వీనర్ తప్ప ఎవరు తెలియదు. అక్కడ పేపర్ లీకేజ్ జరిగిందని కనుక్కోవడం జరిగింది. ఆ గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఓకే. అయితే ఇక్కడ కూడా ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్లో కూడా ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఆఫ్లైన్ ఎగ్జామ్. ఆఫ్లైన్ ఎగ్జామ్ అంటే క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్ కావాలి. ఈ క్వశ్చన్ పేపర్ ప్రింటింగు తర్వాత అక్కడ ఏది కాన్ఫిడెన్షియల్ ప్రెస్ లెవెల్లోనా అక్కడ ఏమైనా అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది. లేదు ఈ కన్వీనరు లేదా ఎన్టీ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లేదా నీట్కి సంబంధించిన పై లెవెల్ అంటే పై స్థాయి అధికార లెవెల్ అయినా ఇందులో ఇన్వాల్వ్ అయినా. అయితే ఒకటి మాత్రం ఆయన ఒప్పుకున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మంత్రి గారు ఒప్పుకున్నది ఏంటంటే పేపరు లీక్ అయిందని ఒప్పుకోవడం జరిగింది. పేపర్ లీక్ అయిన తర్వాత దాని మీద అనేక సమస్యలు వస్తాయి. ఆ పేపర్ లీకేజీ ఏ స్థాయిలో జరిగింది, ఎంతమంది జరిగింది, ఇప్పుడు దాదాపు కొంతమంది గ్రేస్ మార్క్స్ ఇచ్చారని చెప్పారు, దాన్ని రద్దు చేస్తామన్నారు. అంటే ఇది ఇప్పుడు ప్రధానంగా సౌత్ ఇండియాలో కూడా, అంటే మన దక్షిణ భారతదేశంలో కూడా ఒక ప్రధానమైన ఆరోపణ ఏమొస్తుందంటే ఈ నీట్ వచ్చిన తర్వాత మొత్తం ఆల్ ఇండియా ర్యాంక్స్ కానీ ఎక్కువ సీట్లు కానీ నార్త్ ఇండియాకి పోతున్నాయి. అంతకుముందు ఎక్కువ సౌత్, మామూలుగా కాంపిటీషన్ పెడితే సౌత్ ఇండియాకి ఎక్కువ వచ్చేది. కానీ ఏదో కొంత గోల్మాల్ జరుగుతున్నది, ఏదో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున వినిపిస్తున్న ఒక మాట. అయితే ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ తర్వాత జరిగింది ఏంటంటే తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. స్పందించి ఇంట్లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమైనా చర్య తీసుకోవాలి. దీని మూలాలు ఎక్కడున్నాయి, ఎవరు దీని కారణమో దాన్ని కూడా బయట పెట్టాలి. బయట పెట్టి ఒకవేళ ఈ స్కేల్ అంటే పెద్ద ఎత్తున పేపర్ లీకేజ్ అయింది, చాలా పెద్ద ఎత్తున చాలా మందికి వెళ్ళిపోయిందంటే మాత్రం పేపర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాల్సి వస్తుంది. లేకపోతే ఏమైందంటే అనేకమైన అనుమానాలు, అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెడిసిన్ సీట్ అనేది పిల్లలు ఒక్కొక్కసారి 2 సార్లు 3 సార్లు కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ పోయి కూడా రాస్తుంటారు. అంటే మొదటిసారి చాలా తక్కువ మందికి వస్తుంది, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి కూడా ఐఏఎస్ లెక్కనే దీనికి కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా రాసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా, అంటే విద్యార్థులందరికీ కూడా ఒక తీవ్రమైన నిస్పృహ, నిరాశ, ఒక విధమైన ఆదుర్ద, చాలామంది డిప్రెషన్ కూడా పోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువైతే సూసైడ్ కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం, మోడీ గారు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఈ హెల్త్ మినిస్టర్ కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, ఎన్టీఏకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా మోడీ రియాక్ట్ కాకుండా కూడా ప్రభుత్వం రియాక్ట్ కావాలి. మోడీ రియాక్ట్ అవుతారా, మిగతా వాళ్ళు అవుతారా అనేది ఒక సమస్య. అయితే ప్రభుత్వం రియాక్ట్ కాకుండా ఇది నానబెట్టి ఏం జరగలేదంటే మాత్రం అది చాలా అనుమానాలకు, ఉద్వేగాలకు, పిల్లల ఎమోషన్స్కు, పిల్లల తల్లిదండ్రులకు ఎమోషన్స్కు దారితీస్తుంది. ఇది ఒక గందరగోళమైన చర్య ఉంటుంది. కాబట్టి బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే దీని స్పందించి పెద్ద ఎత్తున విచారణ జరిపి దోషులను పట్టుకొని శిక్షించి
ఒకవేళ ఈ పేపర్ లీకేజ్ యొక్క స్థాయి చాలా పెద్ద ఎత్తున ఉన్నప్పుడు దాని పేపర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ పెట్టడమే దీనికి ఒక సరి అయిన పరిష్కారం. ఓకే.